కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలన అందివ్వాల్సింది పోయి దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పేదల కడుపు నింపాల్సిన ప్రభుత్వమే వారి పొట్ట కొడుతోంది. బరితెగించి పేదల భూములు అక్రమంగా లాక్కుంటూ అన్నదాతలను రోడ్డున పడేస్తోంది. అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడుతూ పేదల జీవితాలతో ఆటలాడుతోంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణకు సిఆర్డీ అధికారులు యత్నించారు. జేసీబీలతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. పచ్చని పంట పొలాలను ధ్వంసం చేశారు. అరటి, మొక్కజొన్న పంటలను పీకి పాడేశారు. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్న రైతులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. మహిళలను కూడా చూడకుండా లాక్కెళ్లారు. టిప్పర్లలో మట్టి తీసుకొచ్చి పంట పొలాల్లో రోడ్లు వేశారు. రైతులు కన్నీటి పర్యంతం అయినప్పటికీ కనికరించలేదు పోలీసులు మరియు అధికారులు. సిఆర్డీఏ అధికారులు పోలీసుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు లాక్కోవడంపై మండిపడ్డారు. చంద్రబాబును నమ్ముకుంటే తమను నట్టేట ముంచేశారని, తమ పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు. సతీష్, ఉండవల్లి రైతులు ఏమంటున్నారు? బలవంతపు భూసేకరణ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ప్రాపర్ నోటీసులు కానీ ముందస్తు ఇన్ఫర్మేషన్ కానీ ఏమి ఇవ్వలేదు అంటున్నారు. మరి సిచ్యువేషన్ ఏంటి? కార్తీక్, ఈరోజు ఉదయం నుండి కూడా ఉండవల్లి గ్రామంలో, అమరావతి ప్రాంతమైనటువంటి ఉండవల్లి గ్రామంలో అధికారులే అరాచకం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొద్దిసేపు కింద మనం విన్నాం, రైతుల కన్నీటి వేదన ఏ విధంగా తమ ఆస్తుల్ని ప్రభుత్వమే లాక్కుంటూ, తమ పంటల్ని ప్రభుత్వమే ధ్వంసం చేస్తూ, తమ ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వం నిర్బంధంగా లాక్కోవడాన్ని తీవ్రంగా వాళ్ళు ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఉదయం నుండి కూడా సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు ఆ ప్రొక్లైనర్లు తీసుకొచ్చి, బుల్డోజర్లు తీసుకొచ్చి పంటలను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులను అడ్డం పెట్టి రైతులు కనీసం వాళ్ళ పొలాల్లోకి అడుగు పెట్టేటువంటి అవకాశం లేకుండా ఆడవాళ్ళని కూడా కానిస్టేబుల్ని పెట్టి నిర్బంధించి, మగవాళ్ళని కూడా నిర్బంధించి వాళ్ళ పొలాలని వాళ్ళ కళ్ళ ముందే 3 పంటలు పండేటువంటి భూముల్లో పచ్చని పంటలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ వాళ్ళ భూములు లాక్కుంటున్న పరిస్థితి. ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్నటువంటి ఉండవల్లి గ్రామంలోని ఈ అరాచకం అంతా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సాయంత్రం అక్కడ పర్యటించారు, రాజధాని పనులు పరిశీలించారు. ఆయన పర్యటించినటువంటి కొద్ది గంటల్లోనే ఇప్పుడు అమరావతిలో ఇంతటి విధ్వంసం జరుగుతోంది. స్వయంగా అధికార ప్రభుత్వమే ఏ విధంగా భూములు లాక్కుంటుందో సిఆర్డీఏ అధికారులు, పోలీసులు వెళ్ళి రైతుల్ని వాళ్ళ పొలాల నుండి మెడపట్టి గెంటేసి వాళ్ళని కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళని నిర్బంధించి, వాళ్ళకి కనీసం సమాచారం ఇవ్వకుండా, వాళ్ళతో చర్చలు కూడా జరపకుండా, వాళ్ళతో సంప్రదింపులు జరగకుండా ఈ భూమిని లాక్కుంటాం, ఇది మా హక్కు అన్నట్టుగా రైతుల హక్కులు కాలరాస్తూ వాళ్ళ భూములన్నీ కూడా లాగేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తే. ఎందుకంటే అమరావతిలో పచ్చని పంటలు పండేటువంటి 3 పంటలు పండేటువంటి భూములు ఇలాగే లాక్కున్నారు. ఎవరైతే అనేక సంవత్సరాలుగా, దాదాపుగా 12 సంవత్సరాలుగా మేము మా భూములు ఇచ్చేది లేదు, మాకు ఇదే జీవనాధారం, మా భవిష్యత్తు ఈ భూములపైన ఆధారపడి ఉంది, మా కుటుంబ జీవన పోషణ ఈ భూములపైన ఆధారపడింది, ఇక్కడ పండే పంటలపైన ఆధారపడింది, ఇది 3 పంటలు పండేటువంటి పచ్చని భూములు, అత్యంత సారవంతమైనటువంటి భూములు, సమృద్ధిగా నీటి వనరులు ఉన్నటువంటి భూములు, ఇటువంటి భూముల్ని మేము అమ్ముకోము, మేము ఎవరికి ఇవ్వం, మేము పంటలు సాగు చేసుకొని మా కుటుంబాలను మేము పోషించుకుంటాం అన్నటువంటి ఆ రైతుల కన్నీటి గాథ అన్నది ప్రభుత్వం వినలేదు. వాళ్ళ దగ్గర నుండి బలవంతంగా. సతీష్, మీరు మాకు అందుబాటులో ఉండండి. అట్ ప్రెసెంట్ ఉండవల్లిలో సిచ్యువేషన్ పై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, ఆల్రెడీ మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇటు పండిన పంటలని ప్రొక్లైనర్ల సాయంతో పెకిలించేస్తున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏముంది అండ్ ఏం చెప్తున్నారు రైతులు? ఉండవల్లిలో ప్రస్తుతం అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. పూర్తిగా పంట పొలాల్లోకి
బలవంతంగా లాక్కుని రోడ్లు వేసేస్తున్నారు. మనకి ఈ వెనుక వైపే ఆ టవరు, ఒక టవర్ కనిపిస్తుంది. అదే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నివసిస్తున్న ఆ ఇల్లు. చంద్రబాబు నివసిస్తున్న ఇంటి ముందే దాదాపు ఇక్కడి నుంచి 500 మీటర్లు ఉంటుంది. ఆ ఇంటి ముందే ప్రజల ఆస్తుల్ని, రైతుల ఆస్తుల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది. బలవంతంగా లాక్కుని పూర్తిగా రోడ్లు వేసేస్తున్న పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి ఉండవల్లిలో ఉంది. ఉదయాన్నే దాదాపు 2 బస్సుల పోలీసులు పొలాల్లోకి చేరుకున్నారు. ఎవరైతే రాజధానికి భూములు ఇవ్వలేదో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ సర్వే నెంబర్ను చూపించి సిఆర్డిఏ డిప్యూటీ కలెక్టర్ పోలీసులను ఇక్కడ అప్పచెప్పాడు. పూర్తిగా పోలీసులు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల్ని పొలాల్లోంచి బయటికి నెట్టేసి తాళ్లతో తరిమేసి పూర్తిగా రోడ్లు వేసేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు అనుపమ అనే మహిళా రైతు మా పొలంలోకి మీరు రోడ్డు వేయొద్దు అంటూ గుండె పగిలేలా ఆవేదన వ్యక్తం చేసింది. ఏడ్చారు, మాకు దిక్కు లేదు, ఈ పొలమే మాకు ఆధారం, మాకు జీవనాధారం అంట. రైతులు కనీసం ఏవైతే రైతుల్ని పోలీసులు నెట్టేశారో కానీ పోలీసులకు కనీసం కనికరం కూడా లేదు. సిఆర్డిఏ డిప్యూటీ కలెక్టర్ చిన్ని కృష్ణ అత్యంత దారుణంగా ఇక్కడ రైతుల భూములు కబ్జా చేశారు. మొదటి నుంచి ఉండవల్లి రైతులంతా ఒకటే చెప్తున్నారు, మా భూములు అత్యంత విలువైనవి. ఏదైతే ఈ రాజధానికి 29 గ్రామాల్లో ఖచ్చితంగా ఉండవల్లిని మినహాయించాలంటూ చెప్తున్నారు. ఒకవైపు న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఈరోజు శనివారం కావడంతో కోర్టుకు వెళ్ళడానికి అవకాశం కూడా లేకపోవడంతో ఉదయాన్నే సిఆర్డిఏ అధికారులు పోలీసులను రంగంలోకి దింపి రైతులని పొలాల్లోంచి పెద్ద పెద్ద తాళ్లతో బయటకు నెట్టేసి అత్యంత దారుణంగా దౌర్జన్యంగా రోడ్లు వేసేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు అంటే 2 గంటల పాటు ఆ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది, గుండె పగిలేలా ఏడ్చింది, మా పొలంలోకి రోడ్డు వేయొద్దు అంటూ. కానీ పోలీసులు కనికరించలేదు, ఆమెని నెట్టేశారు. సిఆర్డిఏ అధికారులు కూడా ఆమెను నెట్టేసిన తర్వాత చేసేది ఏమీ లేక ఆ కుటుంబం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే మనతో మరొక ఉండవల్లి రైతు ఉన్నారు. మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. అసలు ఏం చెప్తున్నారు, ఏంటి సార్? ఇది 11 సంవత్సరాల నుంచి మేము ల్యాండ్ ఎక్విజిషన్కి కానీ ల్యాండ్ పూలింగ్ కానీ వ్యతిరేకంగా కోర్టుల ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నాం. నిన్న జరిగింది ఏంటంటే కొంత భూమికి అవార్డు ప్రకటించారు. అవార్డు ప్రకటించి చెక్కులు డైరెక్ట్గా రైతుల ఇళ్ళకెళ్ళి ఇస్తుంటే వాళ్ళు ఎవరో కూడా స్వీకరించాల. ఫస్ట్ మాకు అవసరం లేదు అని చెప్పేసి మేము పోరాడతామని చెప్పేసి వాళ్ళు పంపించారు. ఆ మరుక్షణం తెల్లవారుజాము నుంచే 8 గంటల కాడ నుంచే వీళ్ళు దాదాపుగా 200 మంది పోలీసులతో గవర్నమెంట్ వీరందరినీ కూడా పోలీసు వాళ్ళతోటి దౌర్జన్యకర పరిస్థితుల్లో మిషన్లు తెప్పించేశారు. అడ్డగోలుగా ఒక మహిళా రైతు ఇప్పటివరకు మీరు చూసుండారు, ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది మీడియా ద్వారా. ఆ అమ్మాయిని రోపులతోటి నెట్టేసి భయానకంగా ఆమె రోదన ఎవరో ఇంట్లో ఆలకించట్లా ఫస్ట్. మరి అలాంటి పరిస్థితుల్లో సీఎం గారికి జస్ట్ 200 మీటర్లే ఉండేదే సీఎం గారు మా ఊర్లో. మరి మేము ఎన్నో విధాలుగా సీఎం గారిని కలవాలి మా గోడు చెప్పాలి అని చెప్పేసి మేము ప్రయత్నిస్తాం. పైన రైతులు మా గురించి మేమేదో తప్పుగా చేస్తున్నాం అనుకుంటున్నారు. మేము రైతుల పరంగా గవర్నమెంట్కి సహకరిస్తున్నాం, కానీ వాళ్ళ భూమి వాళ్ళు ఎలా రేట్లు పెరగాలనుకుంటున్నారో మా భూమి అసలు ఆల్రెడీ రేటు పెరిగి ఉన్నది. ఈరోజు వాళ్ళు మేము సమానం అయిపోయాం. దానికి కూడా మాకు బాధ లేదు. ఎంత మేము కొంచెం ప్యాకేజ్ అడుగుతున్నాం. 2015 నుంచి సీఎం గారితో లేక్వీలోకి వెళ్ళి మా వాళ్ళు మాట్లాడారు, మా రైతులు మాట్లాడున్నారు. ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో ఉంది. అదే టైంలో ఫస్ట్ వచ్చిన కమిషనర్ శ్రీకాంత్ గారిని కూడా జక్కంపూడి పంపించారు. పొలం ఇచ్చారా? మేము ఉండవల్ల ఇవ్వలేదండి. కొంతమంది సిఆర్డిఏకి చెప్పారు, కలెక్టర్కి మినహాయించమని చెప్పారు, వాళ్ళు ఏమన్నారు? ఈరోజు జరుగుతుంది ఏంటి? మాకు 15 రోజుల తర్వాత గ్రామ సభ జరిగిందండి. లాస్ట్ మంత్ 9వ తారీఖు గ్రామ సభలో 15 రోజులు మీకు ఎక్విజేషన్కి వెళ్లకుండా మీకు అవార్డు ప్రకటించకుండా నేను చూసుకుంటానని కమిషనర్ గారు చెప్పారు. అది అన్నీ బుట్టదాఖలు చేశారు. మా ఊరికి ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేయకుండా ఇంత దారుణంగా చేయటం అనేది ఉండవల్లి గ్రామ రైతులు మాత్రం చాలా వ్యతిరేకిస్తున్నారు. మేము అంటుంది ఒకటే, మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మా గోడు విని మాకు కొంచెం ప్యాకేజీ పెంచండి. 1850 రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో ఇచ్చారు. ఆయన సీఎం గారే, ఈయన సీఎం గారే. మా బాధ వినాలి. మా ఊర్లో ఉన్నప్పుడు కొంచెం మా బాధ విని మమ్మల్ని పిలిచి ఒకసారి మాట్లాడితే కొంత భరోసా ఉన్నట్టు ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్న నాయకులు కల్పించట్లేదు, ఈ సిఆర్డీ వాళ్ళు కనిపించట్లేదు. మా డీసీ గారు మాత్రం కొంచెం అగ్రెసివ్గా మరి పైన వాళ్ళకి ఏం చెబుతున్నారో మాకు చెప్పట్లా. మాకు చెప్పేది ఒక రకంగా ఉంటుంది, పైన వాళ్ళకి చెప్పేది ఒక రకంగా ఉంటుంది. దాదాపు మీరంతా పొలాలు ఇవ్వలేదు కదా, మరి ఇలాంటి పరిస్థితి ఈరోజు చూశారు. రేపు ఇలాంటి పరిస్థితి మీకు జరగదా?
కంపల్సరీగా జరిగిద్దండి. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు పైన వాళ్ళు ఏం చెబుతున్నారు, ఈరోజు మా పని మేము చేస్తున్నాం, శనివారం ఆదివారం వచ్చింది, మా పని మేము చేస్తాం, సోమవారం వస్తే మీ పని మీరు చేసుకోండి ఆ కోర్టుల ద్వారా, మీకైతే మాకైతే అనే గవర్నమెంట్ పక్షానే వాళ్ళు ఉంటారండి అధికారులు ఎప్పుడు కూడా. ముందైతే మీ పొలాలను మేము కబ్జా చేస్తున్నాం, మీకు చేతన ఏం చేసుకోమంటారు? దారుణాతి దారుణంగా మిషన్లు తెచ్చి రోడ్లు ఫార్మేషన్ చేసేస్తున్నారు. తర్వాత ఏం జరిగిద్ది అనేది ఇక మా పోరాటంలో మేము గెలుస్తాం వాళ్ళు గెలుస్తాం అనేది పైన భగవంతుడే చూడాలి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద మిషన్లు తెచ్చారు, అలానే టిప్పర్లతో మట్టి తెచ్చి పూర్తిగా రోడ్లు, పచ్చటి పొలాలు, ఈ పొలాలని పంట తీసేసి పూర్తిగా రోడ్లు వేస్తున్న పరిస్థితి. ఇక్కడి నుంచి ఇంకొక టీము, అంటే దాదాపు 2-3 టీంలు ఉన్నాయి. పోలీసులు సిఆర్డీ అధికారులు 2-3 టీములుగా ఏర్పడ్డారు. ఎవరైతే రాజధానికి పొలాలు ఇవ్వలేదో వాళ్ళని టార్గెట్ చేసి తీసుకువెళ్ళిపోయి వాళ్ళ పంట పొలాల్లోకి, రైతులు లేకపోతే పూర్తిగా ఏవైతే అరటి పంట ఉంటే అరటి, వంగ పంట ఉంటే వంగకాయ, ఇంకా మిగిలిన ఏ పంటలు ఉంటే ఆ పంటలో ప్రొక్లైనర్ దించేసి పూర్తిగా ముందు అవన్నీ పీకేసి ప్రొక్లైనర్ తీసుకొచ్చి మట్టి పూర్తిగా తవ్వేసి రోడ్లు వేసేస్తున్నారు. అదే రైతులు కనుక పొలాల్లో ఉంటే పోలీసుల సహాయంతో వాళ్ళందరినీ బయటికి లాగేసి బలవంతంగా ఈడ్చేసి పోలీసులు పెద్ద పెద్ద మోకులు తెచ్చారు, రోపులు, ఆ రోపుల్లో వాళ్ళని బంధించి తీసుకెళ్లి పక్కన పడేసిన పరిస్థితి. ఉండవల్లిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రైతులు కూడా భయపడుతూ ఉన్నారు ఈ దమనకాండ చూసి. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.